అందరికీ నమస్కారం. మార్నింగ్ అబ్దుల్లా, నస్రీన్ అండ్ అయేషా, ఇంకో పాప పేరు ఏదో ఉండే, వీళ్ళు నలుగురు బొంబాయికి చెందినటువంటి వాళ్ళు. పుచ్చకాయ తిన్నారు, ఆ తర్వాత క్షమించాలి బిర్యానీ తిన్నారు, ఆ తర్వాత పుచ్చకాయ తిన్నారు, ఎర్లీ మార్నింగ్ వామిటింగ్స్, మోషన్స్ చనిపోయారని మాట్లాడుకున్నాను. నాకు తెలిసిన డాక్టర్ని అడుగుకున్నాను. వాళ్ళు చెప్పింది ఏంటంటే బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తినటం వల్ల నష్టమేమీ లేదు, మోషన్స్ కావు, వామిటింగ్స్ కావు, ఏ ప్రాబ్లం ఉండదు శివ అన్నారు. దెన్ నా వీడియో చూసారా అన్నాను. సరే ఒకసారి పంపండి అన్నారు. నేను పంపాను. చూశాక ఫోన్ చేశాను. నువ్వు చెప్పిన పాయింట్స్ అన్ని కరెక్ట్ శివ, దానివల్ల అక్కడ చనిపోయారు వాళ్ళు అన్నారు. ఏం పాయింట్స్? ఈ పుచ్చకాయల లోపల ఎర్రగా ఉండాలని చెప్పేసి కెమికల్ ఇంజెక్ట్ చేస్తున్నారు లోపలికి. అదేమవుతుంది, పుచ్చకాయ లోపల మొత్తం వాటరే. పుచ్చకాయ అంటే 90% వాటర్. దెన్ ఆ వాటర్ కంటెంట్లో ఇది కలిసిపోయి ఎర్ర ఇన్ఫెక్షన్ అయిపోతుంది. అండ్ బ్యాక్టీరియా, ఫంగస్, వాటర్ ఇట్ ఈస్ కనపడదు మనకి, బట్ మొత్తం ఫామ్ అయిపోయింది. మనం తింటున్నప్పుడు ఏమైతే అంతా బడిలోకి వెళ్ళిపోయింది, విషయం అయిపోయింది ఇంకా. అండ్ చాలామంది ఏం చేస్తారు, ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారు డైరెక్ట్ పట్టుకొచ్చేసి. అది ఇంకా డేంజర్. పుచ్చకాయలు బయటే ఉండాలి. సో ప్రాపర్గా పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చాక మరలా మాట్లాడదు. ఇప్పుడైతే మార్నింగ్ రెండు భయపడిన వాళ్ళు ఉంటే వారికి ధైర్యం చెప్పాలి కాబట్టి ఈ వీడియో వేస్తున్నాను. మరలా చెప్తున్నా, పుచ్చకాయ తినటం వల్ల నష్టమేమీ ఉండదు. బట్ మార్నింగ్ చెప్పింది మరలా చెప్తున్నా, మ్యాక్సిమం నైట్ టైం తినకండి ప్లీజ్, ఓకేనా? కాబట్టి మీ డాక్టర్ కూడా అడగండి. ఈ వీడియోకి మెడిటేషన్, బిర్యానీకి పుచ్చకాయకి ఎటువంటి ఇబ్బంది లేదు, ఈ రెండింటికి ఎటువంటి దండరు వైరం ఏమీ లేదు. బిర్యానీ తిన్నాక పుచ్చకాయ తినవచ్చు, ఇబ్బంది లేదు. బట్ నైట్ టైం అవాయిడ్ చేయండి, ఫ్రిడ్జ్లో పెట్టి తినకండి. అండ్ బయట నుంచి పుచ్చకాయలు తెచ్చుకున్నప్పుడు కోసిన తర్వాత టిష్యూ పేపర్ అనేది జస్ట్ పుచ్చకాయ మీద పెట్టండి. ఒరిజినల్ పుచ్చకాయ కనుక అయినట్టయితే ఆ టిష్యూ పేపర్కి అంత కలర్ ఏమంటారు. కెమికల్ అనుకోండి, టిష్యూ తీగలు మొత్తం కలరే. సో ఒరే అమ్మే వాళ్ళకి దండం పెడుతున్నాను రా, ఎందుకురా మీకు వచ్చే 10-20 రూపాయల కోసం సామాన్లు చంపుతారు. తినే కాయగూరలను కూడా కల్తీ చేసి, పండ్లని కల్తీ చేసి చంపేయడం, లేకపోతే జనాన్ని. ప్లీజ్ అండి, దిక్కుమాలిన విధంగా ఎవడ పడితే వాడు, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే దమ్మినప్పుడు కొంచెం చూసి కొనుక్కోండి. మరీ పుచ్చకాయల్లో కూడా ఈ రకం చేస్తున్నారంటే ఏం చెప్తాం? ఎక్కడైనా చెక్ చేస్తాం మనమైనా. ఇంటికి తెచ్చాక చూసుకోండి ఆ స్మెల్ కానీ కలర్ కానీ, ప్లీజ్.